మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకున్నట్టయింది తెలంగాణ ప్రజల పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన 6 గ్యారంటీలకు ఆకర్షితులైన ప్రజలు ఆ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఇలా అధికారంలోకి వచ్చారో లేదో 6 గ్యారంటీలు అమలు కావాలంటే ఈ అప్లికేషన్ నింపాలంటూ రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాపాలన పేరిట సభను పెట్టి చావు కబురు చల్లగా చెప్పింది. ఈ నిబంధనల ప్రకారం అప్లికేషన్ చేసుకోవాలంటే పాత తెల్ల రేషన్ కార్డును సబ్మిట్ చేయాలి. కొత్తగా 6 గ్యారంటీలు దక్కుతాయన్న నమ్మకంతో చాలా మంది ఇప్పటికే తమ తెల్ల రేషన్ కార్డులను ప్రభుత్వానికి సమర్పించేసుకున్నారు. ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 95,000కు పైగా రేషన్ కార్డులు రద్దయ్యాయంటే ఇక మిగతా జిల్లాల పరిస్థితి ఊహించుకోవచ్చు. కొత్త కార్డు ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియక జనం విపరీతమైన ఆందోళనలో పడిపోయారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని తక్షణమే కార్డుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రజల ఆందోళనను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ విషయంలో ఏమాత్రం తేడా జరిగినా కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.